మనందరి గురుగారైన పత్రిజీ గారికి, సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులు వంశీ మాస్టర్ గారికి, రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఆత్మ పరిశీలన బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం శరడారన్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఆత్మ పరిశీలన బుక్ లో 7th చాప్టర్ సరికొత్త ప్రారంభం కోసం పరిశీలన గురించి రీడ్ చేసుకోబోతున్నాం. ఉన్నత ఆత్మయోగం ప్రజ్ఞల సాధకులు ప్రతి సంవత్సరం చివరిలో తమ జీవితపు దిశను సరిదిద్దుకొని ఆటంకాలను తొలగించుకొని భవిష్యత్తులో తాము చేయబోయే సృజనాత్మక సేవలో మరింత సమర్థవంతంగా ఉండేలా సహాయపడే అంశాలను అధ్యయనం చేసి ప్రణాళిక వేసుకొని వాటి గురించి ధ్యానం చేయడం కోసం వారం రోజుల పాటు ఏకాంత స్థలంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మళ్ళా చదవనా మేడం? ఉన్నత ఆత్మయోగం ప్రజ్ఞల సాధకులు ప్రతి సంవత్సరం చివరిలో తమ జీవితపు దిశను సరిదిద్దుకొని ఆటంకాలను తొలగించుకొని భవిష్యత్తులో తాము చేయబోయే సృజనాత్మక సేవలో మరింత సమర్థవంతంగా ఉండేలా సహాయపడే అంశాలను అధ్యయనం చేసి ప్రణాళిక వేసుకొని వాటి గురించి ధ్యానం చేయడం కోసం వారం రోజుల పాటు ఏకాంత స్థలంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే ప్రతి సంవత్సరం చివరిలో ఒక్కసారి మొత్తం చెక్ చేసుకుని మరలా కొత్తగా ఎటువంటి సృజనాత్మకత తీసుకురావాలనుకుంటున్నామో, మనలో ఎటువంటి ఎన్లైట్మెంట్ తీసుకురావాలనుకుంటున్నామో వాటిని అనుకుని వాటిని కూర్చొని ఒక వారం రోజుల పాటు ధ్యానం చేసి ఆ సంకల్పాన్ని లోపల పెట్టుకుంటే ఆ విధంగా వర్క్ అంటే మన పురోగతిని అలాగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మనము రోజు సాధన చేస్తున్నాము, క్లాసులు వింటున్నాము. మన యొక్క ప్రవర్తన అప్పుడప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి సరికాని ప్రవర్తనతో ఉంటాం. ఆ సరికాని ప్రవర్తన ఉన్నప్పుడు ఎమ్మన్నే సెల్ఫ్ చెకింగ్ ద్వారా దాన్ని గుర్తించి ఆ సరికాని ప్రవర్తన ఎందుకుంది, ఇటువంటి ప్రవర్తన నాలో ఉండకూడదు అని మనం ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చుకుంటూ ఉండాల. ఇలా మొత్తం అయిపోయాక ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మనల్ని మనం తిరిగి వెనక్కి చూసుకోవాలా. చూసుకున్నప్పుడు ఎలా ఉన్నాం, ఏం మార్చుకున్నాం, ఇవన్నీ చూడాలా. ఓకే, ఇంకా ఏం మార్చుకోవాలి, ఇంకా ఏం మార్చుకుంటే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను అని గుర్తించి వాటి అలా ఉండాలి అని చెప్పి ఒక వారం రోజుల పాటు కూర్చుని చక్కగా సాధన చేసి ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు టార్కం గారు. ఈ క్రింది 15 అంశాలను పరిశీలన కోసం ఇవ్వడం జరుగుతోంది. ఫస్ట్ పాయింట్, జీవరూపాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే కొన్ని రకాల శక్తులు ఈ విశ్వంలో ఉన్నాయి. 15 ఒకసారి చదువుతాం. ఈ క్రింది 15 అంశాలను పరిశీలన కోసం ఇవ్వడం జరుగుతోంది. పాయింట్ 1 మేడం, జీవరూపాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే కొన్ని రకాల శక్తులు ఈ విశ్వంలో ఉన్నాయి. 15 చదువు. 15 అలా లేదు మేడం, ఒక పాయింట్ చాలా పెద్దగా ఉంది. ఓకే ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఓకే ఓకే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని. ఫస్ట్ పాయింట్ అంటే 1.5 పేపర్ ఉంది మేడం. చదువు అయితే. జీవరూపాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే కొన్ని రకాల శక్తులు ఈ విశ్వంలో ఉన్నాయి. మహారాశి చక్రం నుంచి 12 రాశులతో కూడిన రాశి చక్రం నుంచి, సూర్యుడి నుంచి, గ్రహాలు, ఉల్కల నుంచి, భూగ్రహపు ఉన్నత కేంద్రాల నుంచి అంటే శంబాల పరమ గురువుల మండలి నుంచి
శక్తులు వస్తూ ఉంటాయి. మన ఉమ్. స్వంత ఆత్మ లేదా సౌర దేవత నుంచి, గొప్ప చింతనా పరుల నుంచి శక్తులు వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ నుంచి శక్తి ఇవ్వబడుతూ ఉంటుంది భూమి మీదకి. ఉమ్. ఈ శంబాలా శక్- నుంచి, సౌరమండలం నుంచి, మన ఆత్మ నుంచి, ఇంకా సూర్యుడి కొన్నిటి, నుంచి సూర్యుడి నుంచి, ఇలాగా కొన్నిటి నుంచి ఆ శక్తి అనేది ఇవ్వబడుతూ ఉంటుంది. ఉమ్. ఈ శక్తులన్నీ జీవ రూపాల్లో, ప్రత్యేకించి మానవుల్లో ప్రతి చర్యలను లేదా ప్రతిస్పందనలను ప్రేరేపిస్తూ ఉంటాయి. ఉమ్. మానవుల జీవితం అనేది ఈ శక్తుల పట్ల వాళ్ళ ప్రతిచర్యలు, ప్రతిస్పందనల ఫలితమే. అంటూ. ఉమ్. మానవాళి చరిత్రను మనం గమనిస్తే కనుక ఈ శక్తులకు మనం దాదాపు ఒకేలాగా ప్రతిచర్య చూపుతున్నామని తెలుసుకుంటాం. ఒకే రకమైన ప్రతిచర్యను చూపిస్తూ ఉన్నాం. ఉమ్. ప్రస్తుతం మానవాళిలోని అతి కొద్ది శాతం మాత్రమే ఈ శక్తులకు స్పందిస్తున్నారు. కానీ దశాబ్దాలు గడిచిన కొద్దీ ఈ సంఖ్య పెరుగుతోంది. అంటే ఆ శక్తుల్ని తీసుకొని ఇక్కడ ఇంకా ఉన్నతంగా ఎదగటం అవన్నీ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. స్టార్టింగ్ లో కొంచెమే ఉంది, ఇప్పుడు పెరుగుతూ ఉంది. ఉమ్. ఈ ప్రతిస్పందనల కారణంగానే మానవాళి ప్రగతిశీల పురోగతి జరుగుతుంది. ఉమ్. ఈ శక్తుల పట్ల ఒకే విధంగా ప్రతిచర్య చూపడం వలనే ప్రపంచంలో ఒకే రకమైన సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ చదువుమా లైన్. ఈ శక్తుల పట్ల ఒకే విధంగా ప్రతిచర్య చూపడం వలనే ప్రపంచంలో ఒకే రకమైన సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. ఉమ్. అన్ని మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరైనా సరే వాటిని ప్రతి ఒక్కరూ ఆ లెసన్ నేర్చుకోవాల్సిందే. ఒకరు నేర్చుకున్నారు, ఒకరు నేర్చుకోకుండా ఉండడానికంటూ ఏమీ లేదు. ఉమ్. దీని భావం ఏమిటంటే చేతనతో స్పందించడం ద్వారా మానవుడు ఈ ప్రకృతి బలాలపై నియంత్రణ సాధించగలుగుతాడు. చేతలతోనా ఇది? చేతనతో. చేతనతో. దీని భావం ఏమిటంటే చేతనతో స్పందించడం ద్వారా మానవుడు ఈ ప్రకృతి బలాలపై నియంత్రణ సాధించగలుగుతాడు. అంటే చేతనతో, ఆ శుద్ధ శుద్ధ చేతనాత్మక మనస్సుతో స్పందించడం ద్వారా మానవుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఉమ్. మానవుడు ప్రతిసారి గతంలో ప్రతిస్పందించినట్లుగానే ప్రతిస్పందించి ప్రతిస్పందించినంత కాలం ఈ ప్రకృతి బలాలు మనిషి ద్వారా ఒకేలాంటి ప్రభావాలను ఉత్పన్నం చేస్తాయి. ఉమ్. ఒకేలాంటి ప్రభావాలను ఉత్పన్నం చేస్తూ ఉంటాయి. అంటే వాటి నుంచి వచ్చే ప్రతిస్పందన ద్వారా మనలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఉమ్. మానవాళి యుద్ధాలు, పీడన, వ్యాధులు మరింత పెరిగిపోవడం, అలాగే ప్రకృతి విపత్తుల బారిన కూడా పడుతూనే ఉంటాయి. ఉమ్. కర్మ కర్మపరమైన రుణాలు పేరుకుపోవడం వలన ఇలా జరుగుతుంది. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అవన్నీ జరగడానికి కారణం ఎవరు? మనమే. ప్రకృతి విపత్తులు కూడా రావడానికి కారణం ఎవరు? మనమే. మరి బాంబ్ బ్లాస్ట్లు చేస్తున్నాము, ఎన్నెన్నో అరాచకాలు చేస్తున్నాము, మరి ప్రకృతికి ఎంతో హాని చేస్తున్నాం కదా. ఆ హాని చేస్తున్నాం కాబట్టి ఆ హాని ఎఫెక్ట్ మనకు వస్తుంది, తిరిగి మనమే అనుభవిస్తున్నాం, ఎవరు అనుభవించట్లా. అది ఉమ్. కర్మ రూపంలో అది పేరుకుపోతూ ఉంది. ఉమ్. మన దైనందిన అనుభవంలో మనకు తెలిసినది ఏమిటంటే మనం విద్యుత్ శక్తిని వాక్యూమ్ క్లీనర్లోకి మళ్లిస్తే వాక్యూమ్ క్లీనర్లా పనిచేస్తుంది. ఉమ్. మనం ఆ విద్యుత్ శక్తిని హీటర్లోకి మళ్లిస్తే అది హీటర్లా పనిచేస్తుంది. ఓకే. ఉమ్.
మన యంత్రాంగాన్ని మనం మార్చుకున్నప్పుడు మనం ఒకే శక్తి పట్ల విభిన్నమైన ప్రతిచర్యలను ప్రతిస్పందనలను చూపుతాం. అప్పుడు జీవితం భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, సద్బుద్ధిని కలిగి ఉంటున్నాం. వీటన్నిటి ద్వారా మనలో కొంత శక్తి అనేది ఉంది. పవర్ అనేది ఎవరికైనా ఉంటుంది ఈ చేసే కొద్దీ. సహజంగా ఇవ్వబడతాయి అవి. కానీ వాటిని దేనికి ఉపయోగిస్తున్నాము అనేది మన చేతుల్లో ఆధారపడి ఉంటుంది. సరి అయిన వాటికా, సరికాని వాటికా. ఇప్పుడు సరి అయిన వాటికి ఉపయోగించామనుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ప్రహ్లాదుడు మూవీ చూసారా? నరసింహస్వామి మూవీ కొత్తది. దాంట్లో ప్రహ్లాదుని ఆ అంటే ఆయన చంపడానికని వాళ్ళ చెల్లెలు హోలిక హోలికని పిలిచి ఆమెకి ఒక శక్తి ఉంటది. ఏంటి? అగ్నిలో దూకినా కూడా ఆమెకి అగ్ని ఏమీ కాదు. ఓకే. అందుకని ప్రహ్లాదుని ఏ విధంగానూ చంపడానికి వీలు కాలేదని హిరణ్యకశ్యపుడు ఏం చేస్తాడు? హోలికాను పిలుస్తాడు. హోలికాను పిలిచి, నువ్వు ప్రహ్లాదుని పట్టుకొని అగ్నిలో కూర్చో, అప్పుడు ప్రహ్లాదుడు చనిపోతాడు, నువ్వు బయటికి వచ్చేయొచ్చు అని చెప్పి చెప్తాడు హోలికాకి. అప్పుడు అంతా రెడీ చేస్తారు. రెడీ చేయగానే హోలిక కూర్చుంటది. ప్రహ్లాదుని తీసుకుపోయి వెళ్ళి కూర్చుంటది. కూర్చోగానే ఆమె ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. ప్రహ్లాదుడికి ఏమాత్రం ఏమీ కాదు, కాలిపోతూ ఉంటుంది. అన్నా నాకు నా వల్ల కావటం లేదు, నా ఒళ్ళు కాలిపోతుంది కాలిపోతుంది అంటే ఆమెను కాపాడడానికి కూడా కుదరదు. అట్లా చుట్టూ సెట్ చేసేసి ఉంటాడు ఆయన. ఈ లోప ఆమెను చూసేసరికి ఆమె కాలిపోతే ప్రహ్లాదుడు బయటకు వస్తాడు. ఆమెకి ఏం శక్తి ఉంది? అగ్నిలో దూకినా కూడా ఆమెని అగ్ని ఏమీ చెయ్యదు. అంతటి శక్తి ఉంది. ఆ శక్తిని దేనికి ఉపయోగించింది? ఎక్కడైనా ఏదైనా ఇల్లు తగలబడిపోతే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళని కాపాడడానికి ఒక సరి అయిన పని కోసం ఉపయోగించుంటే బాగుండేది. మరి ఆ పిల్ల ప్రహ్లాదుని చంపడానికని ఆ ప్రయోగం చేసింది కాబట్టి ఆమెకి తిరిగి కొట్టింది. అంటే ఆ పవర్ ని మిస్యూజ్ చేసుకోకుండా సరి అయిన వాటికి ఉపయోగించాలి. మరి హోలిక దాన్ని సరి అయిన వాటికి ఉపయోగించలేకపోయింది కదా. అలాగా మనం సరి అయిన వాటికి ఉపయోగించినప్పుడు మన యొక్క ప్రతిస్పందనలు, ప్రతిచర్యలు అన్ని సరిగా ఉంటాయి. సరికాని వాటి కోసం ఉపయోగించినప్పుడు మన నుంచి వచ్చే ప్రతిస్పందన, ప్రతిచర్యలు వేరుగా ఉంటాయి. అందుకని ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు, హోలిక చనిపోయింది. ఆమెకు ఆ శక్తి ఉంది. ఆ పవర్ ని దేనికి ఉపయోగించాలా? ఎక్కడన్నా ఎక్కడన్నా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎక్కడన్నా ఇల్లు తగలబడిపోతున్నాయి పెద్ద పెద్ద, ఆ ఇల్లు అక్కడ ఎవరైనా ఇరక్కపోయి ఉంటే అక్కడికి పోయి వాళ్ళందరినీ కాపాడడానికి వాటికి ఉపయోగించుకొని ఉంటే సూపర్గా ఉండు. ఆమె దానికి ఉపయోగించలేదుగా. అది అది మన హోలిక. ఆలో అందుకే ఆ రోజు హోలీ చేస్తారు. ఉమ్. అంటే హోలీ రోజు మన లోపల ఉన్న పవర్ ని సరి అయిన వాటికి ఉపయోగించినప్పుడు మన జీవితం సరిగా ఉంటుంది. లేకపోతే సరికాని వాటికి ఉపయోగించినప్పుడు మన జీవితం సరిగా ఉండదు. ఉమ్. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన ప్రోద్బలాలు, ప్రేరణలు, మన ఉద్దేశాలు, మన స్వార్థ ప్రయోజనాలు, మన ఆహారం, మన నీరు, మన ఈ రూపాలన్నీ ప్రతిస్పందన యంత్రాంగాలే. ఉమ్. అంతే కదా, మన ఆలోచనలు, మన మాటలు, ఇవన్నీ మన ప్రతిస్పందనలన్నీ మనలో నుంచి వచ్చినాయే కదా. అవి కూడా మన రూపాలే. అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ అన్ని మనమైనప్పుడు ఈ ఆలోచనలు, ఈ వాక్ ఇవన్నీ కూడా మనమే. అవేమి సపరేట్ ఏం కాదు అని చెప్తున్నారు ఆయన. ఉమ్. మన ప్రతిస్పందన యంత్రాంగాన్ని మనం ఒకేలా ఉండనిస్తే మనం శక్తుల పట్ల ఎప్పుడూ ఒకేలాంటి ప్రతిచర్య చూపిస్తాం. ఉమ్. ఒకే స్పందన ఉందనుకోండి, ఎమోషన్ అప్ లో ఉండకూడదు, డౌన్ లో ఉండకూడదు, బ్యాలెన్స్. అందుకే కదా కృష్ణుడు మధ్య మార్గం, మధ్య మార్గం అంటారు ఆయన. అలా ఉన్నప్పుడు మన నుంచి వచ్చే ప్రతిస్పందన, ప్రతిచర్య ఒకే విధంగా ఉంటుంది. నిన్న జీవితపు ప్రకంప ఆ, ప్రకంపన సారూప్యత అన్నారు. నిన్న మనం టార్కం గారు బుక్ చదివేటప్పుడు ప్రకంపన సారూప్యత. మన ప్రకంపన మన లోపల సరిగా ఉన్నప్పుడు మన ప్రకంపన సరిగా ఉంటుంది. ఆ సారూప్యత అంటే ఇప్పుడు
నేను ఒకడికి ఇచ్చినప్పుడు వాడి నుంచి ప్రకంపన అదే వస్తుంది. ఆ సారూప్యత వెంటనే ఇక్కడే ఇవ్వబడుతుంది. ఎన్నో జన్మల దాకా పోకర్లేదు. కానీ ఆ ప్రకంపన సారూప్యత ఎలా ఉంటుంది? మన లోపల సరి అయిన వాక్కు, సరి అయిన ఆలోచనలు, సరి అయిన దృష్టి, సరి అయినవన్నీ ఉన్నప్పుడు సరిగా ఉంటుంది మన ప్రకంపన. లేకపోతే మన ప్రకంపన సరిగా ఉంటుందా? సరిగా ఉండదు. అర్థమైపోతుంటుంది అక్కడ. జీవితపు నమూనా ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. ఉమ్, మనం ప్రతిస్పందనలను, ప్రతిచర్యలను మార్చుకోవడం ద్వారా మన జీవితాన్ని, జీవితపు నమూనాలను మార్చుకోగల అవకాశం మనకు ఉంది. అంటే మార్చుకునే అవకాశం కూడా ఉంది. కానీ మార్చుకుంటున్నావా, మార్చుకోవడం లేదనేది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే. ఉమ్, ఈ అంశాన్ని మరింత వివరించడం కోసం మనం సూర్యుడు విత్తనాల గురించి ఆలోచిద్దాం. ఉమ్, సూర్యుడు ప్రత్యేకించి ఎవరిని ఉద్దేశించకుండా శక్తిని ప్రసరిస్తూ ఉంటాడు. అంటే వీడి మీద వీడికి ఇవ్వాలి, వీడికి ఇవ్వకూడదు అనేది ఏమి ఉండదు. దేని మీదకైనా సరే ఆయన శక్తిని ప్రవహింపజేస్తూ ఉంటాడు ఆయన. ఉమ్, మీరు కలుపు మొక్కలు నాటితే కనుక సూర్యుడు మీ తోటలో కలుపు మొక్కలు పెరిగేలా చేస్తాడు. అది ఏవి నాటితే అవి, అంటే ఏవి విత్తితే అవే వస్తాయంటారు చూడండి. ఆ కలుపు మొక్కలు కదా అని అవి కలుపు మొక్కలకి శక్తిని ఇవ్వకూడదు అనేది ఉండదు సూర్యుడికి. వాటికి కూడా అదే ఇస్తాడు ఆయన. మీరు గోధుమ నాటితే కనుక సూర్యుడు మీకోసం గోధుమలను పండిస్తాడు. ఆ అది మన లోపల అరిషట్ వర్గాలు, దుర్గుణాలు అనే విత్తనాలు నాటామనుకోండి, అయ్యే మొక్కలు వస్తాయి. అలా కాకుండా సద్గుణాలు, మరి ప్రేమ, వినయం, కాంతితత్వం, ఇవన్నీ ఉండాలి అని మనం అనుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు మన దివ్యత్వాన్ని కోల్పోకూడదు అని అనుకున్నాము అనుకోండి, అవే వస్తాయి. మరి మనం ఎటువంటి బీజాలు నాటుతున్నాము అనేది ఎవరి మీద ఆధారపడి ఉంది? మన మీదే ఆధారపడి ఉంది. ఆ వాటికి శక్తినిచ్చేది కూడా మనమే. మరి కలుపు మొక్కలకైనా అదే శక్తినిస్తాడు సూర్యుడు. మరి మంచి మొక్కలకైనా సరే, గోధుమ మొక్కలకైనా అదే ఇస్తాడు. అంటే మన లోపల ఉన్న వాటికి మనం వేటికి ఏ శక్తిని ఇస్తామో అవి పనిచేస్తాయి అని. ఉమ్, మీరు పువ్వుల మొక్కలు నాటితే కనుక సూర్యుడు మీకోసం పువ్వులు పూయిస్తాడు. ఉమ్, ఈ విధంగా కలుపు మొక్కలు, గోధుమ పువ్వుల విత్తనాలు అనేవి ప్రకృతి శక్తుల పట్ల మనం చూపే రకరకాల ప్రతిచర్యలకు ఉదాహరణలు. ఇది మా లైన్ మళ్ళీ చదువు. ఈ విధంగా కలుపు మొక్కలు, గోధుమ పువ్వుల విత్తనాలు అనేవి ఉమ్, ప్రకృతి శక్తుల పట్ల మనం చూపే రకరకాల ప్రతిచర్యలకు ఉదాహరణలు. అంతే. ఉమ్, అందుకే మనం ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి వంటనే కోసుకుంటాము అని అలాంటి మనకు పంట, చెప్తూ పంటని, ఉంటారు. అలాంటి అని పంటని మనకు చెప్తూ కోసుకుంటాం. ఉంటారు. అని మనకు ఉమ్, చెప్తూ ఉంటారు. ఓకే. చదవనా మేడం? చదువు. సంకల్ప స్వేచ్ఛ అనేది మీ ప్రతిచర్యలు లేదా ప్రతిస్పందనలు ఎలా ఉండాలో ఎంపిక చేసుకునే సామర్థ్యం. ఉమ్, సంకల్ప స్వేచ్ఛ. ఆ సంకల్ప స్వేచ్ఛ మనకుంది. ఎటువంటి ప్రతిచర్యలు, ప్రతిస్పందనలు సెలెక్ట్ చేసుకోవాలో మన మీదే ఆధారపడింది. ఈ గ్రహం మీద జీవాన్ని ప్రభావితం చేసే శక్తుల పట్ల భిన్నంగా ప్రతిస్పందించడానికి సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించుకోవాలి. ఉమ్, భిన్నంగా అంటే సృజనాత్మకంగా దాన్ని, సంకల్పాన్ని ఎక్కడ ఉపయోగిస్తాము అనేది కూడా క్లారిటీ ఉండాలి. ఉమ్, వచ్చే సంవత్సరంలో ప్రతిరోజు మనం వేర్వేరు విత్తనాలను నాటితే కనుక రేపు విభిన్నమైన ప్రతిస్పందనలను చూపగలుగుతాం. ఏమో వాళ్ళు ఖాళీ చేస్తారేమో. చెప్పురా మళ్ళీ అలా ఏం చదువు మళ్ళీ. వచ్చే సంవత్సరంలో ప్రతిరోజు మనం వేర్వేరు విత్తనాలను
నాటితే కనుక విభిన్నమైన ప్రతిస్పందనలను చూపగలుగుతాము. వేరు వేరు విత్తనాలు నాటినప్పుడు వేరు వేరు వస్తాయి కదా. మనం కలుపు మొక్కలు నాటితే కనుక మనకు సమస్యలు ఎదురవుతాయి. వచ్చాడు అసలు పాయింట్ సార్. నిరాధారమైన పుకార్లు, ద్వేషం, వేర్పాటు, విమర్శలు, అసూయ, ప్రతికూలత అనేవి కలుపు మొక్కలు. ఒకసారి నాటితే కనుక ఈ విత్తనాలన్నీ చాలా త్వరగా వృద్ధి చెంది మన మార్గంలో ఆటంకాలను ఏర్పరుస్తాయి. మరి ఇవన్నీ నాటినప్పుడు ఆటంకాలే కదా వచ్చేది. కలుపు మొక్కలు నాటాము అంటే కలుపు మొక్కలు అంటే ఈర్ష, ద్వేషం, అసూయ, విమర్శ ఇవన్నీ ఉన్న వాటిని నాటాము. ప్రతి దానికి విమర్శిస్తున్నాం, ప్రతి దానికి మాట్లాడుతున్నాం, ప్రతి దానికి అలా ఉంది ఇలా ఉంది అంటున్నాం. అలా ఇలాంటి విత్తనాలు మన మూర్తిమత్వానికి చెందినవి. అంటే మూర్తిమత్వానికి అంటే నేను నాది అనే దానికి చెందినవి ఈ విత్తనాలు. మన మూర్తిమత్వం ఆధారంగా మనం ప్రతిచర్య చూపినంత కాలం విశ్వశక్తుల పట్ల మన ప్రతిచర్య ఒకేలాగా ఉంటుంది. మన ఆత్మ నుంచి వచ్చే బీజాలు నాటినప్పుడు మన మూర్తిమత్వం ఆధారంగా మనం ప్రతిచర్య చూపినంత కాలం విశ్వశక్తుల పట్ల మన ప్రతిచర్య ఒకేలాగా ఉంటుంది. మరి విశ్వశక్తుల పట్ల ఎటువంటి ప్రతిచర్య చూపిస్తామో చర్య చూపిస్తే ఆ ప్రతిచర్య కూడా అలాగే ఉంటుంది. నిన్న ఒకరిది డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ లో ఒక స్త్రీ చంద్రుణ్ణి కూడా పక్కకు పంపించేస్తుంది. నేను షాక్ అయ్యా. ఇదేంటి అంటే ఆ శక్తులను ఉపయోగించి ఇలా కూడా చేస్తారా అని ఒక క్వశ్చన్ వచ్చింది. వేరే వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు అవును ఆ శక్తులు పొందాలనుకునేదే అందుకు కదా, అందుకని అలా కూడా ప్రవర్తిస్తారు అని చెప్పారు. ఓ అంటే ఆ శక్తుల్ని అలా మిస్యూజ్ చేసుకోవడం అనేది అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అధికారం, ఆధిపత్యం వీటన్నిటి కోసమే చేస్తున్నాం. అందుకే ఆ నేను నాది ఆ మూర్తిమత్వాన్ని వదిలినప్పుడు మారిపోతుంది. ఆ మూర్తిమత్వంలోనే ఉన్నాము అంటే ఇవన్నీ చేస్తూనే ఉంటాం. ఇక్కడ మూర్తిమత్వం అంటే నేను నాది. మన ఆత్మ నుంచి వచ్చే బీజాలు అంటే సౌందర్యం, మంచితనం, ఆనందం, త్యాగపూరితమైన పనులు, స్నేహం, ఓర్పు, కృతజ్ఞత లాంటి వాటిని పెంపొందించుకుంటే కనుక మన ప్రతిచర్యలు మారిపోతాయి. మనం కొత్త పద్ధతుల్లో ప్రతిస్పందించగలుగుతాం. మరి ఎట్లాంటి బీజాలు నాటాలా? కృతజ్ఞత, క్షమ, మరి ప్రేమ, ఇవన్నీ ఇటువంటి బీజాలు నాటినప్పుడు చక్కగా ఉంటుంది, మన ప్రతిస్పందన చక్కగా ఉంటుంది. మనిషి అంటే జంతు శరీరంలో ఉన్న దైవం అని ఎవరో అన్నారు. అది మనిషి గురించి చక్కని నిర్వచనం. జంతు శరీరంలో ఉన్న దైవం. మీలోని జంతువు మీ జీవితాన్ని నియంత్రిస్తుంటే కనుక మీరు కలుపు విత్తనాలు నాటుతున్నారు. నియంత్రించకపోవడం వల్ల కదా. మీ జీవితాన్ని నియంత్రిస్తుంటే కనుక జీవితాన్ని నియంత్రిస్తూ ఉంది అంటే కలుపు మొక్కలు నాటున్నామని లోపల మీరు కలుపు విత్తనాలు నాటుతున్నారు. అది కలుపు విత్తనాలు నాటుతున్నామని. మీలోని దివ్యత్వం విత్తనాలు నాటుతున్నట్లయితే మీరు గోధుమ విత్తనాలు నాటుతున్నారు. దివ్యత్వము విత్తనాలు నాటుతున్నారంటే గోధుమ విత్తనాలు. గోధుమ అనేది ఆత్మకు చెందిన సుగుణాలకు చిహ్నం. అంటే సుగుణాలను నాటుతున్నామా లేకపోతే దుర్గుణాలను నాటుతున్నామా? దుర్గుణాలను నాటితే వాటి యొక్క ప్రభావం ఉంటుంది, సుగుణాలను నాటితే వాటి యొక్క ప్రభావం ఉంటుంది. అందుకని మనం డ్రీమ్స్ కనెక్ట్ అయితే మన లోపల ఏ గుణాలను నాటుతున్నామో మనం చెక్ చేసుకోవచ్చు. ఊరికే అర్థమైపోదు. మనం
మనం డ్రీమ్స్ కనెక్ట్ అయితే మన అంతరంగంలో మన జీవాత్మలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ మనం గుర్తించగలుగుతాం. ఉమ్. మీ మార్గంలో మీరు సాధించే విజయం, ప్రగతి ఈ 2 రకాల విత్తనాల నిష్పత్తి మీద ఆధారపడి ఉంటాయి. ఉమ్. మీ జీవితంలో కాంతి, ప్రేమ, సౌందర్యం, ఆనందం, మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొని చేసే సేవలకు చెందిన విత్తనాలు వృద్ధి చెందుతున్నట్లయితే మీ మార్గంలో మీరు పురోగమిస్తున్నట్లే. త్యాగం చేస్తూ ఉన్నప్పుడు మన మార్గంలో మనకి పురోగమనం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ 2 లైన్స్ మళ్ళీ ఒక్కసారి చదువు. మీ మార్గంలో మీరు సాధించే విజయం, ప్రగతి ఈ 2 రకాల విత్తనాల నిష్పత్తి మీద ఆధారపడి ఉంటాయి. అంటే మనం సాధించే విజయాలు, మన పురోగతి అనేది ఈ 2 ఏ విత్తనాలు నాటితే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దుర్గుణాలు నాటామంటే మన విజయాలు, పురోగతి తక్కువగా ఉంటుంది. సద్గుణాలను నాటామనుకోండి మన విజయము, పురోగతి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనం నాటిన విత్తనాలను బట్టి ఇవి మన లోపల ఉన్న పురోగతి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నారు. మీ జీవితంలో కాంతి, ప్రేమ, సౌందర్యం, ఆనందం, మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొని చేసే సేవలకు చెందిన విత్తనాలు వృద్ధి చెందుతున్నట్లయితే మీ మార్గంలో మీరు పురోగమిస్తున్నట్లే. కానీ కలుపు మొక్కలు పెరిగిపోతుంటే కనుక మీ మార్గంలో సమస్యలు ఇంకా ఇంకా ఎక్కువైపోతాయి. అంతే కదా, మార్గంలో గతంలో తెచ్చుకున్నాయి కాక కొత్తవి కూడా తయారైంది. మన సొంత ఆరా, మన సొంత ప్రభావపు వలయం లేదా విశ్వం అనేవే పొలం అని భావించాలి. మళ్ళీ చదువుతాను మేడం. మన సొంత ఆరా, మన సొంత ప్రభావపు వలయం లేదా విశ్వం అనేవే పొలం అని భావించాలి. పొలంగా భావించండి అని చెప్తున్నారు. ఓకే లావణ్య, అంతవరకు ఆపున్నాం మేడం. ఒక పారాగ్రాఫ్ ఉంటే 1 పాయింట్ అయిపోతుంది మేడం. చిన్నది ఇంత ఉంది అంతే. ఆ పొలంలో మనం ఏం నాటితే ఆ పంటనే కోసుకుంటాం. మన ప్రతిచర్యలు మన ప్రతిచర్యలు లేదా ప్రతిస్పందనలు అనేవే మన చైతన్యపు స్థాయిని, మన జీవితపు స్థాయిని కొనసాగిస్తూ లేదా మార్చేస్తూ ఉంటాయి. అంటే ప్రతిస్పందన, ప్రతిచర్యలను బట్టే మన స్థాయిని నిర్ణయిస్తాయి. మనలో కలుపు మొక్కలు నాటామనుకోండి మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ఎప్పుడు నోట్లో నుంచి దుర్వాసన, దుర్గుణ అట్లా మాట్లాడడం ఇవే. మరి మన ప్రతిస్పందన సరిగా ఉంది అంటే మన లోపల మనం చక్కగా సద్గుణాలను నాటుకున్నాము అని. మన జీవితంలో ప్రతి క్షణము మనం విత్తనాలు నాటుతూనే ఉంటాం. ప్రతి క్షణం నాటుతున్నామంట. చూడండి, ప్రతి క్షణము విత్తనాలను నాటుతున్నాం. మరి ఇంకా ఎంత ఎరుకుండాలో ఆలోచించండి మీరే. ప్రతి క్షణం నాటుతున్నాము అంటే మనకి ఇంకా ఎంత ఎరుకుండాలి. మనం కలుపు విత్తనాలు నాటుతూ ఉంటాము లేదా గోధుమ విత్తనాలు నాటుతూ ఉంటాం. మనం ఎలాంటి విత్తనాలు నాటుతున్నాం అనే దాని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ వాస్తవం మనకు సవాలు విసురుతుంది. చాలా జాగ్రత్తగా ఎరుకతో ఉంటే మామూలుగా మేల్కొని ఉన్నప్పుడు ఓకే, నిద్రపోయినప్పుడు మళ్ళీ ఏం నాటుతున్నాము, ఎరుక లేదనుకోండి ఏం నాటుతున్నామో మనకే తెలియదు. అందుకని సరి అయినవా సరికానివా అనేది మనం చెక్ చేసుకోవాలి. మనం నాటిన గోధుమ విత్తనాల నుంచి గోధుమ పంట వచ్చేలా లేదా కలుపు విత్తనాల నుంచి కలుపు మొక్కలు వచ్చేలా ప్రకృతిలోని శక్తులు, బలాలు అన్నీ కలిసి కృషి చేస్తాయి. అంటే ప్రకృతి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రకృతి యొక్క సపోర్టు వల్ల మన లోపల ఏమి నాటామో వాటికి శక్తిని ఇవ్వబడతాయి. అది సహజంగా జరుగుద్ది. ఇంకంతే. కలుపు మొక్కలు నాటాము అనుకోండి వాటికి శక్తి ఇవ్వబడుతుంది. మరి గోధుమ మొక్కలు నాటామంటే వాటికి శక్తి. అంటే దుర్గుణాలు ఉన్నాయనుకోండి
వాటికి శక్తి ఇవ్వబడుతుంది. సద్గుణాలు ఉన్నాయనుకోండి, వాటికి శక్తి ఇవ్వబడుతుంది. శక్తి ఇవ్వడం అనేది కామను, కానీ మన లోపల మనం ఏ బీజాలు వేస్తున్నాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతి శక్తులను, బలాలను ఎవరైనా ఇలాగే నియంత్రించగలుగుతారు. మనం కోరుకున్న విత్తనాలను నాటడం ద్వారా, మన సొంత నిర్ణయం ద్వారా మనం ప్రకృతిని నియంత్రిస్తాం. అంతే. ఈ విధంగా మనిషి ప్రకృతిపై ఆధిపత్యం పొందుతాడు. మనిషికి ప్రకృతిపై ఆధిపత్యం ఉండడం వలన ప్రకృతి శక్తులు, బలాల పట్ల మనిషి సొంత ప్రతిచర్యలు, ప్రతిస్పందనల విషయంలో అతడికి అపారమైన బాధ్యత ఉంటుంది. అంటే బాధ్యత ఎవరికి ఉంటుంది? మనకే ఉంటుంది. మనం ఏం నాటుతున్నామో ప్రకృతి శక్తిని ఇస్తుంది, మనం నాటిన వాటి మీదకి ఇస్తుంది. మరి ఏం నాటుతున్నామని మన చేతుల్లో ఉంది. అయిపోయింది మేడం. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రవీణ మేడం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.